నిఖిల్ సోనియా వాళ్ళిద్దరు రిలేషన్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది మిత్రమా? వాళ్ళే మొత్తం గుడుపుటాన్ చేసి మొత్తం బిగ్ బాస్ హౌస్ అంతా కంపు కట్టిస్తున్నారు అనిపిస్తుంది. అంటే ఎట్లా? ఎందుకంటే వాళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అప్పట్లో క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ అని, వాలీబాల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఇట్లాంటివి జరుగుతుంటాయి. వాడు కుమ్మకై అవతల టీం కోర్టు లెక్క పనిచేస్తారు చూడు అట్లా. కానీ వీళ్ళు కలిసి చేసింది బయటకు వచ్చింది ఏమీ లేదు. ఇంకా దరిద్రం ఏంటంటే వీళ్ళు లింగులు ఇటుక అంటే మా అంటే 9:30 నుంచి 10:30 వరకు కనబడతారు. గంట సేపు ప్రోగ్రామ్ లో ఒక గేమ్ ను కూడా వీళ్ళు 100% సక్సెస్ఫుల్ గా ఆడలేకపోతున్నారు. ఆ షోను రన్ చేయలేకపోతున్నారు. అర్థమైందా? నిన్న మొత్తం చూసినప్పటికీ చాలా త్వరలు కనపడ్డాయి అందులో. ఏవేవి చాలా కనపడ్డాయి. ఇప్పుడు సీత విషయం అయితేనేమి, అభి విషయం అయితేనేమి, నిఖిల్ విషయం అయితేనేమి, లేకపోతే వాళ్ళు మాట్లాడుకునే కన్వర్జేషన్ అయితేనేమి, లేకపోతే వీళ్ళు టాస్క్ గెలిచిన తర్వాత సోనియా నిఖిల్ ఎందుకో సోనియా అని ఏంది ఆమె ఉన్నప్పుడు బాగా ఆమెని రికవరీ చేద్దాము, మైండ్ రికవరీ చేద్దాం అన్న ఆలోచనలో ఆమె ఊకే డిప్రెషన్ లో పోతుంది. డిప్రెషన్ లో పోతున్నదని కాదు, అసలు వీళ్ళను ఈ హౌస్ లో చూస్తుంటే వాళ్ళ రిలేషన్ మామూలుగా లేదు. అసలు రారా కన్నా చిన్న నాన్న ఇంట్లో సొంత కూడా పిలుచుకోరు. అసలు ఇంత ప్రేమ లేదు ఆయన. 4 రోజులు కూడా స్టార్ట్ కాలేదు. మొన్నటి దాకానేమో వాడేవాడు వీడేవాడు ఆడ పులి చింపుతా నరుకుతా నేనెందుకు పెడతా అన్నారు. ఇప్పుడు మొత్తం రారా గీరా. ఎందుకు ఈ అభి ఉన్నాడు, అభిది కొట్లాట అయ్యే ముందు సీతా ఉన్న వాళ్ళిద్దరు నవ్వుకున్నారు కదా. అప్పుడే ఏం పైత్యం వచ్చింది, కరెంట్ షాక్ తగిలిందా, పక్క దగ్గర ఫ్రిడ్జ్ లో ఎలు పెడతాను, ఫీజ్ లో ఎలు పెడతాను. మరి అప్పటిదాకా నవ్వుకున్నారు కదా. జస్ట్ సెకండ్ లో ఒక ఆమ్లెట్ దగ్గర ఎందుకు తేడా వచ్చింది? మీ మానసిక స్థితి ఎక్కడికి పోతుంది?